జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని మన శరీర జీవనాడి కారకుడై ఉంటాడు. ఈ జీవనాడి యొక్క ఒక శాఖ హృదయ స్పందనను, రక్త ప్రసరణను నిర్ణయిస్తుంది. ఈ మాసంలో సూర్యుని ప్రభావం ఎదుర్కోవడానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పనిచేయడం వలన హృదయ స్పందన సక్రమంగా ఉండేట్లు చేయగలవు. కనుక నువ్వులు, బెల్లం తినాలని నియమం పెట్టారు. జాతకంలో శని ప్రభావం ఉందని జ్యోతిష్యులు చెప్పారా? శని దశ కారణంతో ఈతి బాధలు ఎదుర్కొంటున్నారా? అయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శనీశ్వరుడి ప్రభావంతో మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి. నవగ్రహాల్లో శనీశ్వరుడిని పాపగ్రహం అంటారు. శనీశ్వరుడు సూర్యుని పుత్రుడు. అయితే తండ్రి కుమారులైన శనీశ్వరుడికి సూర్యుడికి మాత్రం ఏ మాత్రం పోలికలు ఉండవు. వీరిద్దరూ జన్మతః శత్రువులు. ఒక్కో రాశిని 2.5 సంవత్సరాలు పాలించే శనీశ్వరుడికి బుధ, శుక్ర, రాహు, కేతు గ్రహాలు స్నేహాధిపత్య గ్రహాలు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రుగ్రహాలు. శని దశకాలం 19 సంవత్సరాలు. శని భగవానుడి వాహనం కాకి, దున్నపోతు. నచ్చిన లోహం ఇనుము, వస్త్రం నలుపు, పువ్వులు నీలపు శంకువులు. దేవతామూర్తి యముడు. నచ్చిన ధాన్యం నువ్వులు. చేదు అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం. ఇంకా శని భగవానునికి స్తోత్రాలంటే మహా ఇష్టం. శనిగ్రహ దోష నివారణకు మరికొన్ని మార్గాలు. శనిగ్రహ దోష నివారణకు తమిళనాడులోని తిరునల్లారు దేవస్థానాన్ని దర్శించుకుంటే శని హోమం జరిపించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తిరునల్లారు మాత్రమే కాకుండా మందపల్లి, సింగనాపూర్, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శనేశ్వర ఆలయంలో శని త్రయోదశి నాడు అభిషేకం జరిపించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నం బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా పెట్టడం ద్వారా శనిగ్రహ ప్రభావంచే కలిగే ఈతి బాధలు, ఆర్థిక పతనం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగ అవకాశాలు చేజార్చడం వంటివి దుష్ఫలితాల నుంచి తప్పుకోవచ్చు. అలాగే శనిగ్రహ దోష నివారణకు హనుమంతుడిని ప్రతి శనివారం దర్శించుకొని నేతితో దీపం వెలిగించడం మంచిది. ఇంకా శనివారం రోజున నువ్వుండలు కానీ లేదా నువ్వులతో చేసిన ఏదైనా పిండి వంటను సాధువులకు దానం చేయండి. పుష్యమి నక్షత్రం రోజున నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో ఉంచి 2 కిలోల బియ్యం కూడా వేరే వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం చేయండి. ఇలా చేస్తే శనిగ్రహ దోషాలు నివారించబడి దుష్ఫలితాలు దరిచేరవని జ్యోతిష నిపుణులు అంటున్నారు. ఇంకా నీలిరంగు పువ్వులు, నల్లని వస్త్రాలు, నూనె దానం చేయడం, స్టీల్ పాత్రలు దానం చేయాలి. సూర్య భగవాను నుంచే ఏర్పడే శని దోష నివృత్తి కావాలి అంటే శనివారంలో వ్రతం ఆచరించాలి. శని భగవానుడి సన్నిధిలో 2 ప్రమిదల్లో నువ్వులు, నూనెతో దీపం వెలిగించాలి. నువ్వులతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. శని కవచం, శనీశ్వర అష్టోత్తరంతో పారాయణ చేయాలి. పేదలకు నలుపు రంగు దుస్తులు దానం చేయాలి. శనీశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆయనను ప్రార్థించడం చేయకూడదు. ఆయనకు నేరుగా కాకుండా పక్కగా నిలబడి దండం పెట్టుకోవాలి. ఇంకా తమిళనాడు కారైక్కాల్ తిరునల్లారుకు వెళ్ళి నళ తీర్థంలో స్నానం ఆచరించి ఆ శనీశ్వరుడికి పూజలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శని దోషాలు నివృత్తి అవుతాయి. కాకికి రోజు అన్నం పెట్టడం, ఉద్దిపప్పును దానం చేయటం ఉత్తమం. ఆలయాల్లో నవగ్రహాలను 9 సార్లు ప్రదక్షిణ చేయటం, శనివారాల్లో సూర్యోదయానికి ముందే సుందరకాండ పారాయణ చేయడం ద్వారా ఏలినాటి శని దోషం నివృత్తి అవుతుంది. కానీ శని దోషాల వలన ఈతి బాధలు, సమస్యలు అధికమైనట్లయితే నలుపు రంగుతో కూడిన తొక్క తీయని మినపప్పుని 108 తీసుకొని రాత్రి దిండు కింద పెట్టి నిద్రించి మరుసటి రోజున ఉదయం శుచిగా స్నానం ఆచరించి శని భగవానునికి 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఒక్కో ప్రదక్షిణ ముగిశాక ఒక్కో మినపప్పును శని భగవానుడి వద్ద ఉంచాలి లేదా నేలపై వదిలివేయాలి. ఇలా చేస్తే శని భగవానుని అనుగ్రహం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే చాలా మంచిది. అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని కొంతవరకు శాంతించి అనుగ్రహిస్తాడు.